హాయ్ వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలామంది అడిగిన ఆంధ్ర స్పెషల్ గోంగూర పప్పు చేసుకుందామా? రెడీ? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్. కుక్కర్లో ఈజీగా చేసుకుందాము. ఒక గ్లాస్ పప్పు అయితే నేను వాష్ చేసి పెట్టుకుంటా ఉన్నాను. 1/4 స్పూన్ పసుపు వేసేసి స్టవ్ అయితే ఆన్ చేసేస్తాను. మనం మాకంతా ఇడిపించే లోపల పప్పు సగం ఉడికిపోతుంది. అప్పుడు మనకి పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఒక గ్లాస్ పప్పుకి 4 గ్లాసులు వాటర్ అయితే పోసి ఇలా ఓపెన్లోనే పెట్టి ఉడికించినాను. ఇప్పుడు దాంతోనే 2 టమాటాలు, 4 ఇంకా 5 పచ్చిమిరపకాయలు, ఒక కట్ట గోంగూరాకుని నేను వాష్ చేసి ఇలా వేసి 4 ఇంకా 5 విజిల్ పెట్టి ఎత్తుకుంటా ఉండాను. ఇప్పుడు దీంతో 1 స్పూన్ సాల్ట్ వేసేసి మెత్తగా ఎనుపుకుంటాము. చూడండి, వాటర్ అంతా మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇంకా కొంచెం కావాలంటే వాటర్ పోసుకోండి. నాకు టమాటా వేసుకుంటే చాలా ఇష్టం, దానికని వేసుకోండా. మీకు వద్దంటే తీసేసేయండి. ఇప్పుడు తిరగబాతుకు మనము 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త ఆవాలు, జీలకర్ర, 2 మెంతులు, తెల్లుల్లిపాయలు ఒక 5, కాస్త ఇంగువ, 2 ఎండుమిరపకాయలు వేసి తిరగబాతు వేసి ఎత్తుకోండి. అబ్బా, పక్కల ఆవకాయ పెట్టుకొని తినండి, సూపర్గా అదిరిపోతుంది.